ఏమండోయ్, అందరికి తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు. ఏంటి ఇంతకేక 5 రకాలు ఉన్నాయి ఏంటని చూస్తున్నారా? అందులో ఒకటి మాది, మిగతా 4 ఇరుగు పొరుగు వాళ్ళు ఇచ్చినాయి. ఒక గది అయితే మనం ఒకళ్ళమే తినం, ఇంట్లో వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా వచ్చేస్తే మనం జాయిగా అన్ని టేస్ట్ చేసేస్తున్నాం కూర్చొని. మన ఐరన్ బాడీలో ఏం కాదు. ఈ గ్లాస్ లోన టేస్ట్ చేశాను. టేస్ట్ చేసేసరికి చేదుగా ఉంది. తయారు చేసినప్పుడు చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అనుకుంటా. జీవితంలో చేదు జ్ఞాపకాలు మర్చిపోకూడదని ఉద్దేశంతో చేసుంటారు. మా అమ్మకి చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అనుకుంటా. చేదుగా ఏం లేదు అంటూ అవలోకగా తాగేసింది సింపుల్ గా. మనకంటే పెద్ద ఐరన్ బాడీ అమ్మదే. కొత్త సంవత్సరం కదా, పాత వస్తువులు ఏమైనా ఉంటే పడేద్దామని ఉద్దేశంతో బయట తీసేసినవి. ఆడేత్తగా నా ప్రాణం ఒప్పట్లేదు, కానీ ఇది వర్క్ అవదో. ఎంత ట్రై చేసినా దాచినా వేస్ట్ అనిపించింది. దేవుడి సీడీలు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి ఇలాంటి. ఆ చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ చూడడం కోసం టీవీల ముందు అతుక్కుపోయే వాళ్ళం. అలాంటిది సీడీ రూపంలో కూడా వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అది ఇదే అనమాట. ఈ బ్లాక్ అండ్ వైట్ సీడీ ఎక్కడి నుంచి వచ్చిందో మరి. కాణిపాకం చరిత్ర చూసుకున్న శ్రీ షిరిడి దర్శనం, త్రయంబకేశ్వర దర్శనం, చిరుకూరి బాలాజీ, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, ఇలాంటి పుణ్యక్షేత్రాలన్నీ ఒక చోట ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి హిట్ సాంగ్స్ తో వాయించేసేవని ఒకప్పుడు. మన బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. చూసారా, పుణ్యక్షేత్ర సీడీలన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి. బయట తిరిగి యాత్రలన్నీ మన దగ్గర ఉన్నాయి. చాలా ఉన్నాయి, ఇంకా ప్లేస్ సరిపోక కొన్నే పెట్టాను. ఆ సీడీలన్నీ కూడా ఈ బాక్స్ లో దాచాను. కానీ ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందంటే, బయటకి ఎక్కడైనా టూర్ వెళ్ళినప్పుడు ఈ బాక్స్ లో ఐస్ చేసుకుని కూల్ డ్రింక్లు పట్టుకెళ్తే బాగుంటదని నీట్ గా శుభ్రం చేస్తాను. ఇంకా చూసారా, చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. ఉంటానండి, అయితే మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.